వెల్కమ్ టు S4 మీడియా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల కుమార్తె పుట్టినరోజు వేడుకలు సంబరాన్ని అంబరాన్నంటాయి. ఈ ఏడాది మెగా ఫ్యామిలీలో అన్ని శుభవార్తలే వినిపించాయి. రామ్ చరణ్ కు ఆస్కార్ అవార్డు లభించింది. మెగాస్టార్ కు పద్మవిభూషణ్ అందుకున్నారు. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇవన్నీ క్లింకారా వచ్చిన తర్వాతే జరిగిందని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. క్లింకారా మొదటి పుట్టినరోజు సందర్భంగా ఉపాసన ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో చరణ్ ఉపాసన గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు ఎలా ఫీల్ అయ్యారో చెప్తూ ఎమోషనల్ అయ్యారు. క్లింకారా తన జీవితంలోకి వచ్చి ఆనందాన్ని తెచ్చినందుకు ధన్యవాదాలు అని ఈ వీడియోను మిలియన్ టైమ్స్ చూసినట్లు పోస్ట్ చేశారు. కాగా నెట్టింట మెగా ప్రిన్సెస్ కు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు మెగా అభిమానులు. కాజల్ అగర్వాల్, కిరా అద్వానీ, సోనాలి బిందే, రకుల్ ప్రీత్ సింగ్ మరియు ఇతర సెలబ్రిటీలందరూ కూడా బర్త్డే విషెస్ తెలియజేశారు క్లింకారాకు. Eight months was a breeze. దాని తర్వాత the real game started. All of us are eagerly waiting to hold the little star. It's been a 11-year excitement build up. So you know it's at a crescendo. Lot of people, lot of stress. 11 years అయిపోయింది, ఏం చేస్తున్నారు ఇద్దరు. I guess everything finds its own place and time, and this baby found its time then, and it happened. It's been real. Nobody has sacrificed more than the other person. I think she had a better partnership. She was better in this 11 years partnership. I can't move. I'm just getting emotional with everything. I just feel being a mom completes me. It was very tense. It was very proper ga cheyali. But I think the second the baby comes out is when I think I'm going to be relieved and really enjoy the 9 months process. So many people will love this child unconditionally, and I'm so grateful for it. It comes with so much, true good feelings from everyone, and I think that's something so beautiful, and I'm really thankful and grateful for it. అందరికీ పాప పేరుని అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. క్లింకారా కొణిదెల.